వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అచ్చంపేట మండలంలోని కన్యతండ గ్రామానికి చెందిన ఖెతావ చంద్ర నాయక్ ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో అచ్చంపేట అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు. ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను అందరికీ అందే విధంగా కృషి చేశానని తెలిపారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు. మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గం బాల్నగర్ మండలంలోని నాదారం గ్రామంలో 3 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణానికి జడ్చర్ల శాసనసభ్యులు జన్నంపల్లి అనిరుద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుభవార్త అందించారు. హైదరాబాద్ శిల్పారామం మహిళా డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యమని అన్నారు. డ్వాక్రా మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ఏడాదికి 20,000 కోట్లు అందిస్తాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో అంబానీ, ఆదనీలే కాదు మహిళలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం అని ఆయన తెలిపారు. కొంతమంది పిల్లలు చిన్నతనం నుండి చక్కటి ప్రతిభను కనబరుస్తుంటారు. బెంగళూరులో గత నెల 24న జరిగిన విఠలయ్య కల్చర్ అకాడమీ ట్రస్ట్ వేడుకలలో పాల్గొన్న సందర్భంగా ఈ చిట్టి తల్లి ఇలా చక్కటి గెస్ట్ తో డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రతిపక్షాల నుంచి సూచనలు తీసుకునే విఘ్నత సీఎం రేవంత్ రెడ్డికి లేదని హరీష్ రావు విమర్శించారు. చట్టాన్ని వాడుకొని పగతో ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. నన్ను ఉదయం నుంచి పిఎస్ లో ఉంచారు. కౌశిక్ రెడ్డిని కోర్టుకు తీసుకెళ్లకుండా ఎందుకు పిఎస్ లో ఉంచారు? ఆయనను వెంటనే రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏమైంది? చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైపోయింది. రాష్ట్రంలో చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దానికోసం వాడుకుంటున్నావు. ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు. ఇక్కడ బాధ కానిస్టేబుల్ గాని ఇక్కడ అందరూ బాధపడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.